ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి శుభ శుక్రవారం వందనాలు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నారు. చాలా సమయం అయింది. వింటున్నారా వింటలేరా నాకైతే అర్థం కావట్లేదు. వింటున్నారా విన్నారా అన్నీ సరే, వింటే మంచిది. వింటం ద్వారా మనకు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అవునా కదా? ఎంత వింటే అంత విశ్వాసం. వినకపోతే దానికి అపోజిట్ అవిశ్వాసం. అంతేనా కాదు? వినడం నేర్చుకోవాలి. మనిషి ఎంత వింటే అంత ఎదుగుదల ఉంటాడు అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఈ యొక్క ఏడవ మాటలోకి వెళ్ళే ముందు దీన్ని ఇంకా నేను చాలా అనుకున్నాం, కానీ చాలా సమయం అయిపోయింది. కానంటే పోయినసారి కంటే తక్కువ సమయమే నిజానికి చెప్పాలంటే. మనం చాలా 3 గంటల దాకా ఉన్నాం పోయినసారి, కానీ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల త్వరగా ముగించుకుంటున్నాము. సరే, దీనికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం. ఇందులో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరైనా సరే, చిన్నపిల్లలు మీరు కూడా ఎవరైనా చెప్పొచ్చు. చెప్పండి. పిల్లల్ని ప్రేమిస్తుందంట పుష్ప. మీ నుంచే యవనస్తులు మీరు చెప్పాలి. నో ప్రాబ్లం, మీరు ఏదైనా చెప్పొచ్చు. తప్పు ఒప్పు వినబడతలేదు నాకు. రచన అంటే ఆయనకు ప్రేమ అంట. ఓకే, ఇంకా మీరు చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం అన్ని ప్రేమ 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 అనే ఉన్నారు కదా, మరి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు? నిజానికి ఇది బైబిల్లో క్వశ్చన్ కాదు, మిమ్మల్ని మైండ్ రిలీఫ్ చేయడానికి నేను అడిగాను. సరే, ఆలోచించి చెప్తారా? దీన్ని లాస్ట్కు నేనే చెప్పమంటారు? ఇప్పుడే చెప్పమంటారు? చెప్పాలి మీరు. ఆన్సరు మీకు తెలుసు, అది మీకే తప్ప ఎవరికి తెలియదు అనమాట. అది అందరు మీకే తెలుసు ఆన్సర్, కానీ చెప్పరు మీరు. చెప్పాలా? సరే, నేనే చెప్తున్నాను. మనల్ని ప్రేమించుకున్నంతగా ఎవరిని ప్రేమించరు. ఇది మాత్రం గ్యారెంటీ, 100% నేను ఇస్తా. ఒకసారి మీరు చెప్పుకోండి, మీ మనసులో మీరు చూసుకోండి. అవునా కదా? అవునా? నేను అందుకే ఏం చెప్పాను, మనకు అందరికీ తెలుసు. అది ఫస్ట్ మనల్ని మనం బాగా ప్రేమించుకుంటాం. అవునా కదా? ఒకసారి మీ మదిలోకి వెళ్ళి మీరే చూసుకోండి. తర్వాత బిడ్డలు కొడుకులు అవన్నీ తర్వాత చూస్తాం, అది వేరే విషయం. అవునా? ఇది ఒకటి కొత్తది. ఇంకొక విషయంలో మీరు వచ్చినప్పుడు ఒక చిన్న కొత్త విషయం తెలిసి నేను 10 నిమిషాలు ముగిస్తా, ఎక్కువ తీసుకో. మనకి 2వ వచనం ఎవరు చెప్పారు? 2వ మాట పుష్ప చెప్పింది. దానిలో 2 దొంగలు ఉన్నారు. అవునా కదా? ఆ దొంగల పేర్లు ఏందో ఎవరికైనా తెలుసా? అది బైబిల్లో లేదు, కానీ ఇది అవుట్ ఆఫ్ సిలబస్. నేనే చెప్తున్నాను కదా, ఎవరికైనా తెలుసుంటే చెప్పండి, లేకపోతే త్వరగా వెళ్ళిపోదు. ఆ దొంగల పేర్లు అంటే ఇది నిజానికి బైబిల్ 176 పుస్తకాలు ఉండేదంట ఫస్ట్. అది 66 బుక్స్కే వచ్చింది. దానిలో వేరే దగ్గరికి వెళ్ళి మనం చూసినప్పుడు దొంగల పేర్లు కూడా తెలిసాయన్నమాట, కొత్త. నిజానికి నేను 2వ వాడే తీసుకుందాం అనుకున్నాను, కానీ తర్వాత ఎందుకో ఏమో చివరి వాడే తీసుకోవాలనిపించింది నాకు. అడిగారు ఫస్ట్ అమ్మ వాళ్ళకి, ఇట్లా నువ్వు పోయినసారి ఇదే చెప్పావు, మళ్ళీ ఎందుకు చెప్తావు, ఇంకోటి తీసుకోమన్నారు. కానీ నాకు అది కాదు, ఇదే తీసుకుంటానని మళ్ళీ ఎందుకో అనిపించింది అనమాట. సరే, ఇది అవుట్ ఆఫ్ సిలబస్, ఒకసారి చూసి తెలుసుకొని ముందుకు వెళ్ళిపోదాం మనం. ఇంకా మనం దానికి వెళ్ళలేదు. డిస్మస్ ఫస్ట్ ఉండే దొంగ, ఇతను కుడివైపు ఉంటాడు అనమాట. ఏ వైపు ఉండేటటువంటి దొంగ? కుడివైపు ఉండేటటువంటి దొంగ పేరు డిస్మస్. ఇంకొక అతని పేరు లిస్టస్. ఇద్దరు వీళ్ళు అన్నదమ్ములే, దగ్గర బంధుత్వాలే. కానీ డిస్మస్ చాలా మంచి కుటుంబంలో ఉండే వ్యక్తే. అతను తండ్రి వ్యాపారం చేస్తూ మంచిగా బ్రతికేవాడు. కానీ లిస్టస్ మాట విని అతడు దొంగగా తయారాడు. అది తర్వాత వేరే వచ్చిన మళ్ళీసారి 2వ మాట తీసుకొని నేను ఇదే చెప్తాను, మీకు ఇస్తున్నాను. దాని స్టోరీ వద్దు ఇప్పుడు మనం. అందులో ఉండే దొంగల పేర్లు ఇద్దరికి మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అడిగితే మనకు కూడా కొన్ని రావాలి కదా, పేరు ఉంది దానిలో లేదు మనకి. అవునా కదా? సరే, ఎనీహౌ ఇప్పుడు మనం మన పాదంలోకి అందుకంటే మీ మైండ్ రిలీఫ్ కావాలని చెప్పాను, అంతే. అయిందా? ఎప్పుడైనా ఇక్కడ ఉన్నారా? ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు? ఇక్కడే ఉండండి, వేరే దగ్గరికి వెళ్ళకండి. కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, కొత్తగా నేర్చుకుందాం, చూద్దాం. 2 కొత్త విషయాలు చెప్పాను. అవునా కదా? 2 క్వశ్చన్లో 2 కొత్త మీకు తెలుసు, కానీ 7వ వర్డ్ మనం చూసినప్పుడైతే లూకాసు వార్త 23:46. దీనిలో మనకు మెయిన్గా మనం చూసినప్పుడు పదం ఒకటి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అనమాట, ఆత్మ అనే పదం. చివరిగా దేవుడు దేన్ని అప్పగించేశాడనమాట? ఆత్మను అప్పగించాడు. నిజానికి యేసుక్రీస్తు భూమిపైకి రావడానికి గల కారణం ఏంటంటే, నశించిన దానిని వెదికి రక్షించడానికి భూమిపైకి వచ్చాడనిగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏమి నశించింది, ఏమి వెతికాడు, దేన్ని రక్షించడానికి వచ్చాడు? దేనిని రక్షించడానికి వచ్చాడంటే నిజంగా ఆత్మలనే రక్షించడానికి వచ్చాడు. అవునా కాదు?
ఇదంతా కూడా మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో కూడా ఏమని ఉంటుందంటే, ఈ బైబిల్ మొత్తానికి కూడా మనం చూసినట్టయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1:19 చూడండి, మనకి తెలుస్తుంది. 19 నుంచి చూద్దాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు ఏం చేయాలంట? వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇంకా దానికి నాకు కావాల్సిన వాడు రాలేదు, 22 దాకా చదవాలి మీరు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకును శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. అంటే ఇప్పుడు వాక్యం మనకి ఏం చెప్తుంది? మనం లోపల నాటబడి శక్తిగల వాక్యం దేన్ని రక్షిస్తుందంటే అది మళ్ళీ మన ఆత్మలను. నిజానికి బైబిల్లో మనం పదం ఆత్మ అనే పదాన్ని తీసుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. బాగా చూసినప్పుడు ఆత్మ అనే పదమే ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే చెప్తుంది బైబిల్ ఏంటంటే మన యొక్క ఆత్మలను రక్షించడానికే దేవుడు వచ్చాడు. సరే, ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి చెప్పండి. ఆత్మలను రక్షించడానికే దేవుడు వచ్చాడు, ఆత్మను అప్పగించాడు. అవునా కాదు? ఆత్మ అంటే ఎవరు మరి? సరే, ఇదన్నీ మనం చూసుకుంటూ పోతే, ఇలా అనుకుంటూ పోతే ఇంకా ఎక్కువైతుంది. ఆత్మ అంటే ఎవరో కాదు, నీవు నేనే అని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకసారి చూసుకోండి. హెజ్కేల్ గ్రంథం 3:16 నుంచి 22 వరకు మీరు చదివితే 19:21లో నీవు అని రాసి పక్కల బ్రాకెట్లో ఆత్మ అని ఉంటుంది. ఒకసారి చూడండి, మీరు ఉన్నదో లేదో ఒకసారి చూసుకోండి. ఉందా? చూడండి, అంతే. మిమ్మల్ని చదవమని చెప్పలే నేను. నీవు అనే పక్కకి ఏముంది? బ్రాకెట్లో ఉంది చూడు. నీవు అన్న తర్వాత 19వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు నీవు పక్క పంటే ఆత్మ అని ఉంటుంది. ఉందా? అందులో ఉంటుంది అనమాట. అంటే మనం ఎక్కడో కాదు, నీలో నాలో ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంటుంది. ఆత్మ అంటే ఎవరో కాదు, నీవు నాలో. అవునా కాదా? నీలో నాలో ఆత్మ ఉంటుంది. సరే, మరి దీన్ని ప్రాక్టికల్గా మనం బయట చూసినప్పుడు ఆత్మ ఉంది అని నిరూపించడానికి మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆత్మ అంటే నీలో నాలో ప్రతి ఒక్కరిలో ఉంటుందని ఇప్పుడు తెలుసుకున్నాం. ఆత్మ అంటేనే నీవు నేను. మరి ఆత్మ అని నిరూపించడానికి ఏంటిది? ఉందా? లేదు, మనం చేయలేము. కానీ ఉంది ప్రాక్టికల్గా. ఎప్పుడు తెలుస్తుంది అంటే మనిషి చనిపోయినప్పుడు నీలో నుండి ఆత్మ పోతే చనిపోయింది అంటున్నాడు. అదొక రుజువు మనకు, అంతే, నమ్మకం. అవునా కాదు? చనిపోయినప్పుడే నీలో నాలో ఆత్మ పోతే దాన్ని ఏమంటాం? శరీరము వెళ్ళిపోయింది, మనలో నుంచే ఆత్మ వెళ్ళిపోయింది అనగా చూస్తూ ఉంటాం అనమాట. నిజానికి ఆత్మ అనేది ఇన్విజిబుల్ అంటారనమాట. మన కంటికి కనబడదు. ఇది మనము చూసేటటువంటిది కాదు, నీకు నాకు కనబడదు అనమాట అది. అందుకనే ఒకసారి చూడండి, ఆత్మకు మరి ఆత్మను ఉంది, కానీ దాని యొక్క విధి ఏంటిది అనేది మనకు చెప్తూ ఉన్నాడు అనమాట. యోహాను సువార్త 6:63లో మనం చూసినప్పుడు అక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి చదవండి త్వరగా. 6:63 ఆత్మయే జీవింపజేస్తుంది. సరిపోతుంది. మనల్ని అందరినీ ఏం జీవింపజేస్తుంది అనమాట? ఆత్మ. నీలో నాలో ఆత్మ లేకపోతే మనం జీవించలేమన్నమాట. జీవించగలగాలి అంటే నీలో నాలో ఆత్మ ఖచ్చితంగా ఉంటుంది. ఆత్మ ఇప్పుడు మనం చూద్దాం. ఆత్మలో ఎన్ని రకాలు ఉంటాయంటే 2 టైప్స్ ఆఫ్ ఆత్మలు ఉంటాయన్నమాట. ఆ ఆత్మలో పవిత్రాత్మ, అపవిత్రాత్మ. పవిత్రాత్మ అంటే దైవ సంబంధమైన ఆత్మనే పవిత్రమైన ఆత్మ అంటారు. అందుకనే యేసుక్రీస్తులో పవిత్రంగా ఉన్నటువంటి ఆత్మ ఉంది కాబట్టి అతడు చివరికి తన ఆత్మను అప్పగించాడు. ఏ విధంగా అప్పగించాడు? పవిత్రంగా అప్పగించాడు. అపవిత్రంగా ఉంటే ఏమవుతుంది? అందరిలో ఉంటుంది ఆత్మ, కానీ ఆత్మ ఎలా ఉందో, ఏ విధంగా ఉందో అనేది నీకే తెలుస్తుంది. అందుకే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగింది. అందుకే ఏమడిగాను? ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాను అంటే ఎక్కువగా నీకు తెలిసేది అదే. నీకే తెలుస్తుంది నువ్వు అపవిత్రంగా ఉన్నావా, పవిత్రంగా ఉన్నావు. అవునా కాదు? పవిత్రంగా ఉన్నది, అపవిత్రంగా ఉన్నది, నువ్వు చేసే తప్పులు నీకు తప్ప ఎవరికైనా తెలుస్తాయా? కొన్ని బయటకు అందరికీ తెలియవచ్చు, కానీ లోపల మనం ఎన్నో తప్పులు చేస్తాం. తెలుస్తాయి అవి? తెలియవు. అది నీకు తప్ప ఎవరికి తెలియాలన్నమాట. అందుకనే 2 రకాలుగా ఉంటాయి. మళ్ళీ మనం దీనిలో చూసినప్పుడైతే తెలుగు ఇంగ్లీష్లో సోల్ అంటారు, ఆత్మను ఏమంటాం? సోల్. ఇంకా స్పిరిట్ అంటారు, గోస్ట్ అంటారు. సోల్ అంటే ఏంటంటే ప్రతి మనిషిలో ఉండేటటువంటి ఆత్మనే సోల్ అని చెప్పుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత స్పిరిట్ అంటే దానికి ఆపోజిట్. మనం అందుకే కొన్నిసార్లు మనకి
అపోజిట్ అన్నమాట. దయ్యాలు ఉన్నాయి, ఈ విధంగా తిరుగుతున్నాయి అంటారు కదా, మనిషిలో లేనటువంటి, అంటే ఒక శరీరంలో నిలబడలేనటువంటి ఆత్మనే స్పిరిట్ అంటారనమాట. ఇంకొకటి గోస్ట్ అంటారు. గోస్ట్ అంటే చనిపోయినప్పుడు ఆ శరీరంలో నుండి బయటకు వచ్చినటువంటి ఆత్మలనే కొంతమంది అంటే దురాత్మలను గోస్ట్ అనే విధంగా చూస్తారు. అది ఇంగ్లీష్లో. మన తెలుగులో అయితే ఒకటే పదం ఆత్మ. అవునా కదా, ఇంకా వేరే ఏముండదు అనమాట. ఇప్పుడు చెప్పాము ఆత్మలు ఎన్ని రకాలు? 2 రకాలు. సరే, ఇప్పుడు మనం యేసయ్య తను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడని చెప్పాము? నిన్ను నన్ను వెతికి రక్షించడానికి, అంటే నిన్ను నన్ను రక్షించడానికి, అంటే నీ శరీరాన్ని నా శరీరాన్ని కాదు ఆయన వచ్చింది, నీ నా ఆత్మను ఎక్కడికి చేర్చాలి? అది కూడా చూద్దాం. మరి ఆత్మ ఎవరు ఇచ్చారు, ఎక్కడికి చేర్చాలనేదే కదా. ఆయన ఎక్కడికి చేర్చుకున్నాడు చివరికి ఆత్మ? ఆదికాండం 2:7 చూడండి. ఇది అందరికీ మనకు తెలిసింది. ఎవరిచ్చాడు ఆత్మ అనేది అక్కడ తెలిసిపోతుంది మనకు. దేవుడైన యెహోవా, స్లోగా చదవండి ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా దేవుడు ఏమైపోయాడు? జీవ ఆత్మ అయ్యాడు. అంటే దేవుడా నరుడా? సరే, అందుకని అట్లా చెప్తున్నాను. అంటే ఒకసారి వింటున్నారా లేదా అనేది కావాలా? చాలా జాగ్రత్త. నేను అందుకే అన్నారు, మీరు ఇక్కడ ఉన్నారా లేదా? నరుడు జీవాత్మ అయ్యాడు. అవునా? అంటే నీలో నాలో ఎవరు ఊపిరి పోసారనమాట? దేవాది దేవుడు. ఊపిరి పోసిన తర్వాత మళ్ళీ దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది? నరుడు పాపం చేశాడు. అవునా కాదు? పాపం చేసిన నరుడు తన ఆత్మను ఎక్కడికో పంపించగలుగుతున్నాడు, అపవిత్రంగా ఉంచుకోగలుగుతున్నాడు. కాబట్టి మళ్ళీ ఈ ఒక్క ఆత్మను తీసుకొని నా దగ్గరికి చేర్చాలని చెప్పేసి తిరిగి రావడం జరిగింది. అందుకనే చివరికి మనం కూడా ప్రసంగి 12 చూస్తాం. దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుని దగ్గరికే చేర్చాలి అనే ఉద్దేశం అక్కడ ఉంటుంది అనమాట. చదవండి అదొకటి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన్నంటే మన శరీరాన్ని భూమిలో నుంచి తీసి దేవుడు తయారు చేశాడు. కాబట్టి ఇది ఎన్ని సంవత్సరాలున్నా 100 లేదంటే 120 దాకా బతకొచ్చు మనం. కానీ తిరిగి దీన్ని ఎక్కడ కప్పి పెట్టాలి? శరీరము భూమిలోనే కప్పి పెట్టాలి. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఎక్కడికి చేర్చాలి? దేవుని దగ్గరికి చేర్చాలి. ఆ దేవుని దగ్గరికి చేర్చాలంటే నీ నా ఆత్మ ఏ విధంగా 2 రకాలు ఉంటుందని చెప్పాను. ఏ విధంగా ఉండాలి? పవిత్రంగా ఉంటేనే నీ ఆత్మ దేవునికి చేర్చుకోగలుగుతాడు. లేదంటే ఎక్కడికి చేరుస్తాడు? అందుకే అదని కూడా ఉంటుంది, అగ్ని ఆరదు పురుగు చావదు అని చెప్తూ ఉంటాడు. ఆత్మకు చావు ఉండదు. నిజానికి వెళ్తే పరలోకానికైనా వెళ్ళాలి, లేదంటే నరకానికైనా వెళ్ళాలి. అవునా కదా? అంతే. ఇంకా అందుకనే యేసయ్య మాదిరికరంగా ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే నీ నా ఆత్మని తీసుకెళ్ళాలి. ఏ విధంగా? పవిత్రంగా. తాను భూమి మీద ఉన్నన్ని రోజులు పవిత్రంగా ఉండి పవిత్రతలో చూపించి మాదిరికరమైన విషయాలన్నీ మనకు కూడా చూపించి చివరికి తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఏమి వెళ్ళాడు అన్నీ మనకు తెలుసు. కాబట్టి మనం కూడా మన ఆత్మను పవిత్రంగా ఉంచుకొని యేసయ్యలాగా మాదిరికర జీవితంలో ఉంచి మన ఆత్మను పరలోకానికి చేర్చాలనేదే ఈ యొక్క 7వ ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఈ 7 అనే పదానికి బైబిల్లో చాలా ముఖ్యమైన మీనింగ్ ఉందన్నమాట. ఎందుకనంటే అన్నీ కంప్లీట్గా ప్యూరిఫైడ్గా అన్ని చేసినట్టుగా మనం దీనికి ఒక మీనింగ్ ఉంది. నయమాను ఎన్నిసార్లు మునిగాడు? 7 సార్లు. అవునా? మునిగినప్పుడు ఏమైపోయింది? కుష్టి రోగము పోయింది. అదేవిధంగా ఎరికో గోడలు కులగొట్టడానికి వాళ్ళు ఎన్నిసార్లు తిరిగారు? 7 సార్లు తిరిగారు. అవునా? అంటే 7 అనే పదానికి బైబిల్లో చాలా ఉంది. సరే, ఇవన్నీ చెప్పాలంటే ఇంకా ఉన్నాయి, కానీ నేనేం చెప్పలేదు, షార్ట్కట్లో చెప్పాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.